అందరికీ వందనాలండి. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము అని చెప్పుకోవడానికి చాలామంది క్రైస్తవులు జంకిస్తూ ఉంటారు, లేదా భయపడుతూ ఉంటారు, లేదా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫీల్ అవుతారండి? ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, కొంతమంది అలా చెప్పుకుంటే ఏ వీళ్ళు మాలా మాదిగలు అనుకుంటారేమో అని, లేదా తక్కువ కులస్తులు వాళ్ళు అనుకుంటారేమో అని. చాలామంది మేము క్రీస్తు నమ్ముకున్నాము, దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడానికి చాలామంది భయపడతా ఉంటారు. మనుషుల ముందు యేసుని ఒప్పుకోలేకపోతుంటారు. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని ప్రకటించలేకపోతుంటారు. ఒకవేళ మేము క్రీస్తు నమ్ముకున్నాము, మేము చర్చిలకు వెళ్తాము, మేము దేవుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటే ఎక్కడ వీళ్ళు మాల మాదిగలు తక్కువ కులస్తులు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో చాలామంది మేము క్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియ క్రైస్తవుని బిడ్డ, మనము ఎవరు నమ్ముకున్నామంటే సర్వ సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్నాం. ఈ లోకం ఆయన లేకుండా కలగలేదు. ఇంకో విషయం ఏంటంటే, అమెరికాలో కులస్తులు కులం లేదు. అమెరికా అధ్యక్షుడు నమ్ముకున్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, అందరూ ఆలోచిస్తారని మనం చేసుకుంటున్నాను. ఒక్కొక్కడు ఏదేదో అనుకుంటారని, ఈ లోకస్తులు ఏదో అనుకుంటారని భ్రమలో బ్రతకొద్దు. ఎవడు మనతో పాటు రాడు, మన జీవితాన్ని నిత్య జీవాన్ని ఇవ్వలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఈ లోక సంబంధమైన మనుషుల దగ్గర, ఆఫ్టర్ ఆల్ వాడు ఎవడైనా కానీ, ఎంత అధికారంలో ఉన్నా, ఎలాంటి వాడైనా, ఎంత డబ్బున్నా కానీ వాడు అవి తీసుకుని వెళ్ళలేడు. వాడు మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచలేడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని మనుషుల ముందు దేవుణ్ణి ఒప్పుకోండి, మేము నమ్ముకున్నామని ప్రకటించండి, ఆయన త్యాగాన్ని ప్రచురపరచండి. అందరికీ వందనములు.